విధానంలో మనం చెప్పండి వర్మ గారు. కీర్తన గారు రెస్పాండ్. లక్ష్మణ్ గారు చాలా అంశాలు ఇచ్చారు. ఎందుకు అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారట? పచ్చగామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట సార్. అట్లా ఈయనకి 70 ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో రోడ్డు లేక ప్రసవాలకు ఇబ్బంది అయ్యి ప్రాణాలకు చెలగాటం ఆడే ప్రాంతాల్లో ఉంటూ పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా పోయాయమ్మా. మాకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని రోడ్లు రాబోతున్నాయి, ఆయన మహానుభావుడు అని జనమంతా అక్కడ కీర్తిస్తూ ఉంటే మీకు ప్రతిపక్ష నేతగా మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. బట్ మీరేంటి కనీసం ఒకటి స్వాగతించాలి. అదే 108 వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజు కనీసం వీళ్ళకి స్వాగతించడానికి కూడా మనసు రావట్లేదంటే వీళ్ళు నిజంగా రాష్ట్ర ద్రోహులుగా పరిగణలోకి తీసుకోవాలి, ఎవరైతే అధికార ప్రతినిధిగా ఉన్నారో, ఎవరైతే వైసీపీలో ఉన్నారు. అండ్ మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సెలబ్రేషన్స్ అంట. నేను కూడా చెప్తాను విషెస్. మా పులివెందల పిల్లి గారైనా మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే 10 కాలాల పాటు పదిలంగా మీ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను. నాగబాబు అన్నయ్యని సేమ్ రిపీట్ చేసి మాట్లాడుతున్నాను. ఓకేనా? ఆయన ఏమైనా మహాత్మా గాంధీ లేకుంటే రాష్ట్రానికి ఏమన్నా మేలు చేసిన వ్యక్తా, లేదా ఫ్రీడమ్ ఫైటరా? ఎవరు మీ కార్యకర్తలు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రజలు సెలబ్రేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని. ప్రజలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని? 500 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ ని కట్టాడనా? ఎందుకంటే అదిగో విజువల్స్ చూడండి, శ్యామల గారు ధూమ్ ధామ్ ఎలక్షన్ తర్వాత వర్మ గారు ఆవిడ ఎలక్షన్ కి ముందు 2 డైలాగులు చెప్పినందుకు ఆవిడకి అధికార ప్రతినిధి చేశారు. లక్ష్మణ్ గౌడ్ ఎలక్షన్ ముందు నుంచి కొట్లాడుతున్నాడు. మరి లక్ష్మణ్ గౌడ్ గారిని ఎందుకు చేయలేదు? పాపం ఆయన కార్యకర్త కదా, ఆయన కష్టపడట్లేదా? శ్యామల గారు మాత్రం కనపడుతున్నారా? పోనీ శ్రీరెడ్డి అంటే బూతులు మాట్లాడుతుంది, పాపం లక్ష్మణ్ గౌడ్ నిజాయితీగా మాట్లాడుతున్నారు కదా, పార్టీ కండువా వేసుకొని మరి చెప్తున్నాడు కదా. ఇట్లాంటి వాళ్ళకి కదా అధికార ప్రతినిధి చేయాలి. శ్యామల ఏం చేసిందని? సో అక్కడ పార్టీలో గుర్తింపు ఎవరుకుంటుందంటే భజన చేసే వాళ్ళకు ఉంటది. నిస్వార్థమైన ఇటువంటి లక్ష్మణ్ గౌడ్ లాంటి వాళ్ళ కార్యకర్తలకు ఉండదు సార్. లక్ష్మణ్ గౌడ్ గారు అప్పటి నుంచి వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. కానీ నాకు అర్థం కాని టాపిక్ ఏంటంటే పుష్ప సినిమా సార్. ఒక వీడియో మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఏపీకి సంబంధించి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా స్పందించారు. ఈ అరెస్ట్ ను ఖండిస్తున్నామని అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం కూడా చాలా దగ్గర వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో కానీ లేకపోతే కుటుంబ సభ్యుడిగా కానీ ఏమైనా స్పందించారా? స్పందించలేదా? స్పందిస్తారా? స్పందిస్తే ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు స్పందించరా? ఇవి చాలా ఆసక్తి రేపుతున్నటువంటి. ఇక్కడ ఈయన రిపోర్టర్ అంట, కొట్టండి మేళాలు, తప్పెట్లు కొట్టండి, వచ్చేస్తుంది ప్రమాణ స్వీకారం అని ఆ రోజు ఎలివేషన్ ఇచ్చాడు. సేమ్ అదే ఎలివేషన్ పవన్ కళ్యాణ్ గారి మీద భయంతో ఈ రోజు ఇస్తున్నాడు. ఏంటి? అల్లు అర్జున్ కోసం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంట. సినిమా వేరు, పొలిటికల్ వేరు. ఇతను పొలిటికల్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ సినిమా గురించి ఎలివేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారంట. మళ్ళీ నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇదే రిపోర్టర్ కి ప్లస్ అధికార ప్రతినిధులు కూడా, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి వాళ్ళ చెల్లెలు తెలంగాణలో అరెస్ట్ అయితే ఒక్క పోస్ట్ వేయలేదు? హఠాహుటిన వాళ్ళ చెల్లెలు అరెస్ట్ అయితే వాళ్ళ తల్లిగారు వెళ్ళారు కానీ అన్నగారు ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఈ రోజు ఆయన బర్త్డే కదా, తల్లిగారు ఎక్కడన్నా సెలబ్రేషన్స్ లో ఉన్నారా? సొంత చెల్లి ఎక్కడన్నా సెలబ్రేషన్స్ లో ఉందా? ఒక ట్వీట్ అండి కనీసం. సిబిఎన్ గారు వేశారు, నాగబాబు గారు వేశారు, వేరే నేతలందరూ వేస్తున్నారు. నీ చెల్లి, నీ తల్లి, నీ కుటుంబ సభ్యులు కదా, ఒక్క ట్వీట్ అండి. మా అన్నగారికి పుట్టినరోజని నీ కుటుంబమే నిన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టి నీ దుర్మార్గాన్ని వాళ్ళు ఎండగట్టి మాట్లాడుతుంటే పుష్ప సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంట. ఇటువంటి వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే 11 సీట్లకు కూర్చోబెట్టినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా మాట్లాడుతున్నారు సార్. నేనైతే పెద్దగా సినిమాలు చూడండి సార్, నాకు అంత అవగాహన సినిమాల గురించి లేదు. బెనిఫిట్ షోలు కూడా నాకు తెలియదు సార్. ఎస్పెషల్లీ నేను ఇద్దరిని చెప్తాను, సినిమాకి వెళ్లే వాళ్ళు కానీ యాక్చువల్ సినిమా తీసేవాళ్ళు కానీ ఫస్ట్ షో అన్నప్పుడు కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటది, యువత ఎక్కువ వస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత సినీ హీరోలకి ఉంటది, అలాగే ఎవరైతే ఆడియన్స్ వెళ్తారో వాళ్ళకు కూడా ఉంటది సార్. ఇక్కడ మనం జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళడం మన తప్పు ఎంత ఉంటుందో అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళడం కూడా అల్లు అర్జున్ గారు అంతే తప్పు. ఎస్పెషల్లీ మీరు ఫ్యాన్స్ తో వెళ్తున్నప్పుడు, ఫ్యాన్స్ వస్తున్నారు అక్కడికి, ఎక్కువ క్రౌడ్ ఉంటది ఫస్ట్ డే అన్నప్పుడు అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా వెళ్ళి ఏవైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో అవి వాస్తవాలు అవాస్తవాలు అల్లు అర్జున్ గారు వచ్చి చెప్తే కానీ మనకు తెలియదు.
ఎందుకంటే మీరు లేవండి సార్, ఇక్కడ ఒక చనిపోయారంటే కూడా అల్లు అర్జున్ గారు లేవలేదు అనేది మనం యాక్సెప్ట్ చేయలేం కదా, ఎందుకంటే మనం వాస్తవం మనకు తెలియదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చి దాన్ని ఖండిస్తే రేవంత్ రెడ్డి గారి మాట అబద్ధమా నిజమా మనకు అర్థమవుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటివే, ఎందుకంటే ప్రాణాలతో చెలగాటమాడే పని ఎవరు చేయకూడదు. డబ్బిచ్చి దులిపించుకున్న అది ఆ మాట కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే డబ్బులతో ప్రాణాన్ని వెలకట్టలేము, ఆ తల్లి ప్రేమను కూడా మనం కొట్లాడలేము. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది మీ వ్యక్తిగత. కీర్తన గారు మీకు ఇష్టమైన బయట ఒకటి వినిపిస్తాను వినండి. రోజా గారు బయట ప్లే చేయండి. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు